నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. దేశ చరిత్రలోనే ఇంతవరకు ఎప్పుడూ లేని స్థాయిలో మొదటిసారిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి పైన అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతున్నారు. దాదాపుగా 193 మంది ఎంపీలు సంతకం పెట్టారు. సంతకం సంబంధించింది పార్లమెంట్లో కూడా సమర్పించారు. సో దీని గురించి చర్చ జరగబోతుంది. చర్చ జరిగింది ఖచ్చితంగా. అయితే ఆయన ఏమన్నా తీసేస్తారా, ఆయన పైన ఏమన్నా వేటు పడుతుందా అంటే అలాంటిది ఏం జరగదు. ఎందుకంటే 2/3 మెజారిటీ బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి ఉంది కాబట్టి ఆయన తొలగించే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ దీని గురించి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా దీని గురించి ఒక చర్చ అయితే జరుగుతుంది. అసలు జ్ఞానేష్ కుమార్పై ఎందుకు ఈ అభిశంసన తీర్మానం పెట్టారు? మీరు ఇక్కడ 2 డౌట్స్ రావచ్చు. మొన్నేమో స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం అన్నారు, ఈరోజు సిఈసి పైన అభిశంసన తీర్మానం అంటున్నారు. అసలు అవిశ్వాస తీర్మానానికి అభిశంసన తీర్మానానికి తేడా ఏంటి అంటే, ఈ ఎమ్మెల్యేలు లేకపోతే స్పీకరు లేకపోతే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇలా చట్టబద్ధంగా ఎన్నికైన వాళ్ళు వీళ్ళందరిపైన వాళ్ళపైన మాకు విశ్వాసం కోల్పోయింది అని వాళ్ళపైన పెట్టేదని అవిశ్వాస తీర్మానం అంటారు. అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటారు అనమాట. చట్టబద్ధంగా ఎన్నికైన వాళ్ళు కాకుండా ఇలా రాజ్యాంగ పదవుల్లో ఉండేవాళ్ళు, ఉదాహరణకు ఉపరాష్ట్రపతి కావచ్చు, లేకపోతే ఎలక్షన్ కమిషనర్, రాష్ట్రపతి, ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళని రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళని వీళ్ళపైన మాకు నమ్మకం లేదు అని ప్రవేశపెట్టే తీర్మానాన్ని అభిశంసన తీర్మానం అంటారు. అవిశ్వాసానికి అభిశంసనకి తేడా అదనమాట. సో ఇప్పుడు ఈ సిఈసి జ్ఞానేష్ కుమార్ పైన అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. అసలు ఎందుకు ఈయన పైన అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాల్సిన అవసరమే వచ్చింది? జ్ఞానేశ్వర్ కుమార్కి విపక్షాలకి అంటే ప్రతిపక్షాలకి ఎందుకు పచ్చిగడ్డ వేస్తే బొగ్గుమని పరిస్థితి వస్తుంది, ఎందుకు ఈయనపై నమ్మకం కోల్పోయారనే విషయాలు మనం స్పష్టంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందు జ్ఞానేష్ కుమార్, ఈయన 1988 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్, కేరళ కేడర్ అనమాట ఈయన. సో ఈయన 2025న 26th అండ్ ద కరెంట్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇండియా, అస్యూమింగ్ ఆఫీసర్ February 19, 2025. సో ఈయన ఈ వాజ్ అపాయింటెడ్ అండర్ 2023 యాక్ట్. సో ఈయన ఎలక్షన్ కమిషనర్గా నియమితులైనప్పటి నుంచి వరుసగా 2023లో ఈయన అపాయింట్ అయ్యారనమాట. సో వరుసగా విపరీతమైన వ్యతిరేకత, రకరకాల కొత్త పద్ధతులు, కొత్త వివాదాలు తెరపైకి వస్తుంది. గతంలో భారతదేశ చరిత్రలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలా ఎన్నుకుంటారంటే ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిజేఐ, వీళ్ళ ముగ్గురు ఎన్నుకుంటారు. అంటే ఈ ముగ్గురులో 2 ఓట్ల మెజారిటీ వరకు వస్తే వాళ్ళని ఎలక్షన్ కమిషనర్గా ఎన్నుకుంటారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంట్లో కొన్ని మార్పులు చేశారు. మార్పులు ఏంటంటే, ఇప్పుడు ఈ ముగ్గురు ప్యానల్స్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఈ ముగ్గురు ఉన్న దాన్ని మార్చి ప్రధానమంత్రి ఉంటారు, ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. చీఫ్ జస్టిస్ ప్లేస్లో ఏం చేశారంటే ప్రభుత్వంలో ఉన్న ఒక సీనియర్ మంత్రిని దీంట్లో భాగస్వాములు చేశారు. అంటే ఈ ముగ్గురులో డెసిషన్ తీసుకోవాలి. ఇద్దరు ఎవరికైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అవుతారు. ఇక్కడ ప్రతిపక్షాలు ప్రధానంగా దీన్ని ఎందుకు వ్యతిరేకించాయంటే, ఇప్పుడు ప్రధానమంత్రి ఏ కూటమి నుంచి అయితే ఉంటారో సీనియర్ మంత్రి కూడా అదే కూటమి నుంచి ఉంటారు కాబట్టి దీంట్లో విశ్వసనీయత లేదు, పారదర్శకత లేదని చెప్పి అప్పట్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున మొత్తుకున్నాయి. కానీ పెద్దగా పట్టించుకోలేదు ఎవరు. ఆ తర్వాత సరిపేరుతో ఓట్ల తొలగింపు కానీ, ఓట్లు యాడ్ చేయటం కానీ, ఇష్టానుసారంగా ఓట్లు తీసేయటం కానీ, ఆ తర్వాత వీవీప్యాట్లు 15 రోజుల తర్వాత వాటిని ధ్వంసం చేసేయచ్చు, అసలు అవి లేకుండా పూర్తిగా తగలబెట్టేయచ్చు అని తీసుకొచ్చిన కొత్త రూల్స్ కానీ, ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాత్రి విపరీతంగా పోలింగ్ పర్సంటేజ్లు పెరిగిపోవటం కానీ, పోలింగ్ పర్సంటేజ్కి పోలైన ఓట్లకి తర్వాత చూపించే ఓట్లకి పోలింగ్ పర్సంటేజ్కి తేడా లేకుండా రావటాలు కానీ, ఇలా వరుసగా ఒకటేంటి అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు జ్ఞానేష్ కుమార్ టార్గెట్ చేశాయి. అంటే ఈయన చేస్తున్న లోపాలు వాటన్నింటినీ ఎత్తి చూపే ప్రయత్నం చేశారు వరుసగా. రాహుల్ గాంధీ అయితే ఏకంగా ఓట్ చోరీ అనో, ఓట్ అధికార యాత్ర అనో పెద్ద ఎత్తున బీహార్లో ఒక ఉద్యమం లాంటివి చేపట్టారు. అఫ్కోర్స్ అది అట్టర్ ఫ్లాప్ అయింది, వేరే విషయం. సో ఇట్లా ఈయన పైన వరుసగా అభియోగాలు నమోదవుతూనే ఉన్నాయి. దాంతోపాటుగా సిఈసి ఎవరైతే ఉన్నారో ఆయన పైన ఎటువంటి క్రిమినల్ సంబంధించిన కేసులు సంబంధించింది కానీ ఆయన పైన ఎలాంటి విచారణ చేయడానికి అర్హత లేదు అని ప్రత్యేకంగా ఒక చట్టం రూపొందించారు. అసలు ఆ చట్టం ఎందుకు రూపొందించాల్సి వచ్చిందని దానికి సమాధానం చెప్పలేకపోయారు. అంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ కానీ ఏ విధమైన విచారణ కూడా సిఈసి పైన ఉండకూడదని ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. ఎందుకు తెచ్చారు, అది తేవాల్సిన అవసరం ఏంటని అడిగిన ప్రతిపక్షాల ప్రశ్నకి
గవర్నమెంట్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. దాంతోపాటుగా బీహార్ ఎన్నికలప్పుడు, గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలప్పుడు, ఇప్పుడు జరగబోతున్న బెంగాల్ ఎన్నికలప్పుడు, మన జరిగిన ఏపీ ఎన్నికలప్పుడు ప్రతిసారి కూడా జ్ఞానేష్ కుమార్ పైన విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. ఓ పక్కన ఎన్నికల ప్రక్రియ మొత్తం బ్రాడ్కాస్ట్ అవ్వాలి, రికార్డ్ అవ్వాలి, మొత్తం ఇది ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెబుతూనే మరి ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చే వివిప్యాట్లను 10-15 రోజుల్లో పూర్తిగా ధ్వంసం చేసేయచ్చు, ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత పొలిటికల్ పార్టీలు ఎవరన్నా ఆ ఎలక్షన్ డేటా అడిగితే ఇవ్వడానికి లేదు, అది లేదు అని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ప్రధానంగా వినిపిస్తున్న క్వశ్చన్స్. అంతేకాకుండా ఎస్ఐఆర్ పేరుతో విపరీతంగా ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో దేశవ్యాప్తంగా విపరీతంగా కొన్ని లక్షల సంఖ్యలో ఓట్ల గల్లంత అవుతుంది అనేది ప్రతిపక్షాల ప్రధాన విమర్శ. మరి ఆ స్థాయిలో వాళ్ళు ఉద్యమం చేపట్టే ప్రయత్నం చేశారు, దాంట్లో విపక్షాలు కొన్ని కలిసి రాదనుకోండి. సో ఇప్పుడు వీళ్ళు పార్లమెంట్ సాక్షిగా దాదాపుగా 193 మంది ఎంపీల సంతకాలు సేకరించారు. వీళ్ళందరూ దీనిపైన స్పీకర్కి నోటీస్ ఇచ్చారు. దీని గురించి చర్చ అయితే నడుస్తుంది, కానీ ఏమీ జరగదు. ఎందుకంటే పూర్తి మెజారిటీ ఎన్డీఏకి ఉంది, చేయగలిగింది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే దేశ చరిత్రలోనే ఇంతవరకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ పైన అభిశంసన ఎప్పుడు జరగలేదు, మొదటిసారి జరుగుతుంది. కాబట్టి ఇదొక ఆయన చరిత్రలో, జ్ఞానేష్ కుమార్ చరిత్రలో ఒక మాయన మచ్చగా మిగులుతుంది, ఎన్డీఏ గవర్నమెంట్లో ఒక మాయన మచ్చగా మిగులుతుంది తప్ప దీనివల్ల ఒరిగేది ఏమి ఉండదు. కాకపోతే చర్చ జరుగుతుంది, దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. నిజంగానే అసలు ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, ఎన్నికల్లో పారదర్శకత ఎంతవరకు ఉంది, ఈ ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు ఏంటి, నిజాలు ఏంటి, వివిప్యాట్లు తగలబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, వివిప్యాట్లో వచ్చిన ఆ ఓటింగ్ స్లిప్పులు ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎలక్షన్స్ ఉన్నప్పుడే ఇంత భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు ఎందుకు జరుగుతుంది, అంతేకాకుండా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చెప్తున్న ఓటింగ్ శాతం కానీ, ఎలక్షన్స్ పూర్తి అయిపోయిన తర్వాత అర్ధరాత్రికి పెరిగిపోతున్న ఓటింగ్ పర్సంటేజ్ కానీ, వీటికి ఎందుకు అసలు పోలిక ఉన్నట్లేదు, ఇలాంటి అంశాలపైన ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో క్వశ్చన్ చేస్తూ వస్తున్నాయి. దాని గురించి సమగ్రంగా ఎక్కడ చర్చ జరగలేదు. ఇప్పుడు ఈరోజు ఆయనపై నోటీస్ ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడైనా పార్లమెంట్లో దీనికి సంబంధించి ఒక సమగ్ర చర్చ జరిగితే దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి మనం.